హలో అండి అందరికీ. బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో 4th పేపర్ ఏంటంటే పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్, 1.5 అవర్ మాత్రమే టైము. సో మనకి ఏంటంటే ఈ పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈ పేపర్లో వచ్చేసరికి 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ మాత్రం అడుగుతాడు. ఒక్కొక్క యూనిట్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో 2 ఏబీలు ఉంటాయి, సెకండ్ క్వశ్చన్లో ఏబీ 2 ఉంటాయి. అలాగా ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్సే ఇస్తాడు. మనం 4 చదివినా, 5 చదివినా, 6 చదివినా కానీ ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్సే ఇస్తాడు. ఎందుకంటే 40 మార్క్స్కే 1.5 అవర్ మాత్రమే టైం కాబట్టి. సో మీరు చాలా జాగ్రత్తగా 1 అవర్లో 5 క్వశ్చన్స్ అయిపోవాలి, 5 మార్క్స్. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎస్ఏ క్వశ్చన్ 15 మార్క్స్కి రాయాలన్నమాట. సో 5th యూనిట్లో మనకి 5th క్వశ్చన్ వచ్చేసరికి మనకి యాన్యువల్ ప్లాన్ కానీ, లెసన్ ప్లాన్ కానీ, యూనిట్ ప్లాన్ కానీ ఉంటుంది. గ్యారెంటీ అనమాట. అలాగా ఆ మూడిట్లో ఏదో క్వశ్చన్ వస్తుంది. పార్ట్ బి వచ్చేసరికి మనకి 6th క్వశ్చన్లో ఏబీ 2 ఉంటాయి. 15 మార్క్స్ అనమాట ఒక్కొక్క దానికి ఎస్ఏ క్వశ్చన్స్. టోటల్ 15 మార్క్స్కి పార్ట్ బి ఉంటుంది. సో బయాలజీ పేపర్ అయితే చాలా అంటే చాలా ఈజీ. కనీసం చదవండి.